ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామం మహాద్భుత ఆధ్యాత్మిక క్రతువుకు వేదిక కానుంది. లోక కళ్యాణార్థం 150 మంది ఋత్వికులు 15 యజ్ఞగుండములచే 1,60,000 కమలములతో మహాయాగాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువైయున్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29వ తేదీ శుక్రవారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మంగళవారం చెప్పారు. సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ విశేష పూజలను అనుసరించి ఆలయ ఆస్థాన ఆచార్యవర్యులు పౌరాణికులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, ఆలయ ఆస్థాన స్మార్తాగమ విద్వద్వరేణ్యులు బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య 29వ తేదీ శుక్రవారం రోజున ఉత్సవాలకు అంకురార్పణ జరుగును. ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, అరణీమదన పూర్వక అగ్ని ప్రతిష్ఠతో పాటు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీ సూక్తయుక్తముగా అభిషేకములు జరుగును. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారికి సర్వాలంకార భూషితంగా దివ్యాలంకరణ చేస్తారు. అనంతరం చతుషష్ఠోపచార పూజలను నిర్వహిస్తారు. ఋత్విక్లచే అయుత శ్రీ దుర్గా సూక్త, అయుత శ్రీ కమలాలయ సంపుటీకృత శ్రీ సూక్త మహాయాగము, గర్భాలయమున 1,00,000 కుంకుమార్చన జరుపుతారని రాధాకృష్ణమూర్తి శర్మ చెప్పారు. 30వ తేదీ శనివారం రోజున వేద పండితులచే మహాయాగ క్రతువు నిర్వహణ, గర్భాలయంలో 1,00,000 పుష్పార్చన, ఉత్సవ మూర్తులకు సహస్ర శ్రీ సూక్త పూర్వక మహాభిషేకము, దాతలైన దంపతులచే కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందని అన్నారు. 31వ తేదీ ఆదివారం ఋత్విక్లచే మహాయాగ నిర్వహణ, నవచండీ యాగము, దాతలైన దంపతులచే కుంకుమార్చన అనంతరం అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల నడుమ పూర్ణాహుతి జరుగుతుందని అదే విధంగా సాయంత్రం 6:30 గంటలకు 1,00,000 దీపోత్సవ కార్యక్రమం నయనమనోహరంగా జరుగుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని, ఎంతో విశిష్టమైన అమ్మవారి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే కల్పవల్లి సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి పరిపూర్ణమైన కృపను పొంది తరించాలని భక్తులకు ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ పిలుపునిచ్చారు. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి భగవాన్ కీ జై. జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి భగవాన్ కీ జై. ధార్మిక ఆస్తిక మహాశైలారా, తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం నందు ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రమున అష్టభుజ సింహవాహిని దుర్గా భవానీ అమ్మవారి యొక్క స్థిర ప్రతిష్ఠ జరిగి 23 సంవత్సరములు పరిపూర్ణమైనటువంటి యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి 29, 30, 31 శుక్రవారం, శనివారం, ఆదివారం పాల్గొన బహుళ చతుర్థి, పంచమి, షష్ఠి ఈ తిథులలో అమ్మవారి యొక్క 23వ వార్షికోత్సవం అమ్మవారి యొక్క సంకల్పంతో గురువుగారి యొక్క ఆశీస్సులతో జరుపుటకు నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి యొక్క ఉపాసనతో గొప్ప గొప్ప మహాయాగములతో ఈ క్షేత్రరాజ్యం విలసిల్లుతూ ఉన్నది. శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాంతర్గతమైనటువంటి సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రరాజం ఈశ్వరపురంలో ఈ వార్షికోత్సవం అమ్మ యొక్క సంకల్పంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని మీ అందరికీ తెలియపరచడం ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఐతశ్రీ కమలాలయ సంపుటీకృత శ్రీ సూక్త మహాయాగం, ఐతశ్రీ దుర్గా సూక్త మహాయాగం,
భక్తులకు దాతలచే సహస్ర శ్రీ దుర్గా సూక్తపూర్వకంగా సహస్ర శ్రీ సూక్తపూర్వకంగా ఉత్సవమూర్తికి మహాభిషేక కార్యక్రమం, అర్చనలు, నవచండీ మహాయాగము, అమ్మవారి కళ్యాణోత్సవము, లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, లక్ష దీపోత్సవ కార్యక్రమం, కన్నుల పండుగ, అఖండ అన్నదానము, అఖండ నాదతాళ సంకీర్తన సేవ, అఖండ ఏకనామ సంకీర్తనం, ఇలా భగవద్ సేవా కార్యక్రమాలు దివ్యంగా కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అమ్మ కృపచేత. అందువల్ల సమస్త భక్తజనులు ఈ కార్యక్రమాన్ని సందర్శించి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని, గురుచరణుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సహృదయంగా ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా ఈ ఆహ్వానానికి స్వాగతం పలుకుతూ దీని యొక్క విశేషతలు, ఈ యాగ విధి విధానాన్ని 2 మాటల్లో మీకు తెలియపరుస్తామని ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారి యొక్క అయుత శ్రీ సూక్త మహాయాగ మనకు సంబంధించి ఆహుతి ద్రవ్యము 1,60,000 ఆహుతులు, 1,60,000 కమలముల ద్వారా ఈ అమ్మవారి యొక్క యాగం జరుగుతుంది. అలాగే అయుత శ్రీ దుర్గా సూక్త మహాయాగానికి పాయసం ఆహుతి ద్రవ్యంగా 15 కుండములతో 150 మంది రుక్మిణులతో చక్కగా వైదిక విధానంలో ఈ కార్యక్రమం జగత్తంతటికీ కూడా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేదిగా, సమస్తమైనటువంటి యొక్క దారిద్ర్యములను నివృత్తి చేసి సుఖశాంతులను ప్రసాదించేటువంటి యొక్క మహత్తర ఫలప్రదాయి అయినటువంటి యొక్క ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా ఈ మహాయాగాన్ని దర్శించాలి. ఆమె యొక్క అనుగ్రహంతో మీ కోరికలన్నింటినీ కూడా సిద్ధింపజేసుకోవాలి. మీరు ప్రశాంత జీవనులై సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. ఇకపోతే అందరూ కూడా భక్తులు ఈ కార్యక్రమంలో సేవా విభాగంలో పాల్గొన్నటువంటి యొక్క వాళ్ళు అమ్మవారిని మనసారా పాలతో, పళ్ళ రసాలతో, చక్కగా శుద్ధ జలంతో 1000 శ్రీ సూక్తములతో ఒకనాడు అభిషేకం, 1000 దుర్గా సూక్తములతో మరొకనాడు అభిషేకం, కుంకుమార్చన, విశేషార్చనలు కూడా జరుపుకొని అమ్మ కృపకు పాత్రులు కావాలి. ప్రతినిత్యం కూడా 11:30 నుండి రాత్రి వరకు అన్నదాన నిర్వహణ జరుగుతుంది. ఈ భక్తులు అన్నదానం మహాప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రాణి కూడా దయచేసి ఇక్కడ అన్నప్రసాదాన్ని గ్రహించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఆ తరువాత నిరంతరము భగవన్నామ సంకీర్తన, భజన మండలి, అనేక మంది భజన మండలి వాళ్ళ చేత నిర్వహించబడుతుంది. ఏకనామం కూడా జరుగుతుంది. ఎవరికి ఎటువంటి శక్తిని ప్రసాదిస్తే అటువంటి శక్తిని వినియోగించి అమ్మను సేవించి తరించవలసిందిగా మీ అందరితో కూడా మనవి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అపూర్వమైనటువంటి కార్యక్రమాలు ఈ కాలంలో ఇటువంటి మహత్తరమైన యాగములు, భగవంతుడి యొక్క అనుగ్రహం, జగదంబిక యొక్క కృపా విశేషం ఉంటే తప్ప వీటిని ఆచరించడం దుస్సాధ్యమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా ఆ తల్లి దయాళువై మనందరి చేత జరిపించుకోవడానికి సంకల్పించుకున్నదంటే ఆ జగన్మాతకి ఎంతటి వాత్సల్యం ఉన్నదో మీరు గ్రహించాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో భాగస్వాములై అమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ అమ్మ కృపకు, గురుచరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సహృదయంగా మనవి చేస్తూ ఉన్నాను. జగదంబ విశ్వపాలిని మాతా కీ జయ. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి భగవాని కీ జయ. సద్గురు మదనానంద సరస్వతి స్వామి భగవాని కీ జయ. నమో పార్వతీ పతయే. హర హర మహాదేవ హర.